హాయ్ అందరికీ. ఈరోజు ఏంది కొత్తగా రోడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇక్కడ ఒక చిన్న పని మీద చంద్రగిరికి వెళ్ళాల్సి వచ్చింది. సరే లైటింగ్స్ అంతా బాగుంది కదా అనేసి ఒక వీడియో తీశాను. ఇక్కడ ఎన్ని హోటల్స్ ఉన్నాయంటే అన్నీ టిఫిన్ హోటల్సే. కానీ ఒక్క చోటే నేను ట్రై చేశాను, దోశ బాగుంటుంది. అది ఈ హోటలే, సప్తగిరి. ఇక్కడ టిఫిన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అలానే రేట్ ఏమి ఎక్కువేమి ఉండదు. నేను ఈ విధంగా బండిలో వెళ్తూ వీడియో తీయడము ఇదే ఫస్ట్ టైము. నాకైతే ఫోన్ పడిపోతుందేమో అని భయమేసింది. నేను ఆల్రెడీ చెప్పారు ఇంకొకసారి ఫోన్ పోతే తీపిను అనేసి, అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. చంద్రగిరి దగ్గరికి వచ్చేసాము. అటు నేరుగా వెళ్తే తిరుపతి వస్తుంది, ఇటు వెళ్తే చంద్రగిరి. ఇక్కడ ఎంటర్ అయితే చాలు చికెన్ స్మెల్ నన్ను పిలుస్తుంది ఇంకా రమ్మని. కంట్రోల్ ఎంత చేసుకోవాలనుకున్నా నా వల్ల కాదు. సరే రిటర్న్ వెళ్ళేటప్పుడు తినాలనుకున్నాను. చూడాలి మరి, హోటల్ ఉంటే తినొచ్చు. ఇక్కడ మేము రిటర్న్ అయిపోయాము. ఈ స్కూల్ ఉంది కదా, ఇక్కడ ఎల్కేజీకే 2 lakhs అంట. చిన్నపిల్లలు కూడా ఎందుకు అంత రేటో తెలీదు. ఈ స్కూల్కి 1 కిలోమీటర్ దూరంలో ఈ హోటల్ వస్తుంది. ఇదైతే ఎంత నీట్గా ఉంటుందో నాకు చాలా ఇష్టము. ఈ హోటల్ పేరు అయితే పెండి కిచెన్స్ అని వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది, వెజ్ అస్సలు ఉండదు. చూసారు కదా ఈ లైట్స్, ఈ చల్ల గాలి, ఈ చెట్లు నాకైతే చాలా ఇష్టము. అదేదో ఇంట్లో ఊర్లో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో తింటాం కదా ఎప్పుడన్నా ఒకసారి చెట్టు కింద, అలా అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కనీసం ఆకులు కూడా ఉండవు కింద, అంత నీట్గా క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు. మేమైతే ఎక్కువగా ఇక్కడ కూర్చునే వాళ్ళం. కానీ ఈరోజు 10 అయిపోయింది నైట్. అయినా కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఫుల్ అయిపోయినారు ఇక్కడ. అందుకే మేము ఇటువైపుకి వచ్చేసాము. ఇక్కడ రోడ్డుకి అటువైపు కూడా ఒక హోటల్ ఉంది. అక్కడ అసలు జనాలే ఉండరు. టేస్ట్ ఎలా ఉంటుందో మరి తెలీదు. ఇక్కడ మాత్రం 10 అయిపోయినా కూడా చూడండి ఫుల్ అయిపోయినారు. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ కారం ఉండదు, మీడియంగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా రావచ్చు. మేము ఇక్కడ ఆర్డర్ పెట్టిండేది రావడానికి ఒక 15 నిమిషాలు పడుతుందన్నారు. సరే ఈలోపు మీకు కిచెన్ ఎలా ఉంటుందో అక్కడ నీట్గా చూపిద్దాం అనుకున్నాను. సరే చూద్దాం ఒకసారి. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. ఇలా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే అసలు వాటిని చూస్తే వామిటింగ్ లాగా అనిపించేస్తుంది నాకైతే. కొద్దిగా నీట్గా ఉంటేనే, లేదంటే తినేటప్పుడు అవే గుర్తుకొస్తాయి. ఇక్కడ రేటు కూడా ఏమి అంత ఎక్కువ ఉండదు. స్టార్టింగ్ ఒక 250 నుంచి స్టార్ట్ అవుతుంది. బాగుంటాయి టేస్ట్ అన్నీ. నాకు బోర్ అనిపించి ఇక్కడ ఒక 2 ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడ మేము పెట్టిన ఆర్డర్ వచ్చేసింది. చికెన్ ఫ్రై పెట్టాము. చాలా బాగుంటుంది ఇక్కడ. స్పైసీగా అయితే అస్సలు ఉండదు. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ పెట్టాము. ఇదైతే ఒక్కటి తీసుకుంటే ఇద్దరు తినచ్చు, అంత క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తినేసిన తర్వాత రిటర్న్ అయిపోయాము. దారిలో ఇక్కడ ఈనాడు ఆఫీస్ ఒకటి వస్తుంది. దాన్ని చూసినప్పుడంతా అసలు ఎంత బాగుంది కదా బయట నుంచి అనిపిస్తుంది. లోపల ఒక్కసారన్నా చూడాలి అనేసి అనిపించేది అప్పుడప్పుడు. ఈయనని అడిగాను లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేసి. అంటే ఎప్పుడు టీవీలలో సినిమాలలో చూడమే కదా పేపర్ ఎలా తయారు చేస్తారు, ప్రింట్ ఎలా చేస్తారు అనేసి. రియల్గా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే అడిగాను లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేసి. ఆయన అప్పుడు అన్నారు ఏం లేదు, ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తే ఇద్దరము లోపలికి ఎందుకు, అక్కడ ప్రింట్ చేసే మిషన్ వరకు కూడా వెళ్ళిపోతాము, పేపర్లో వస్తాం తెల్లారి అనేసి. అంత పని అయితే ఏం అవసరం లేదు, బయట నుంచి చూద్దామన్నాను. ఎందుకంటే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలి, అంత ఓపిక నాకు లేదు. అదేదో మళ్ళీ బ్రాహ్మిన్స్లో పుడితే చికెన్ మిస్ అయిపోతాను కదా, నాకు అవసరం లేదు, నేను బయట నుంచే చూస్తానని చెప్పేశాను. ఇక్కడెక్కడో వర్షం పడుతూ ఉంది, అందుకే అంత చల్లగాలి, మట్టి వాసన వస్తుంది. వచ్చేసాం పాకాలకి. ఇక్కడ ఎంత ఫాస్ట్గా వచ్చామంటే ఎక్కడ గేట్ వేస్తారు అనేసి, కానీ లేట్ అయిపోయింది. ట్రైన్ వచ్చింది, గేట్ వేసేసారు. ఇక్కడ కొద్దిసేపు ఉన్నాము.
10:30 అయింది టైం. ఇప్పుడు తిరుపతి నుంచి ఏదో ట్రైన్ వెళ్తూ ఉంది. ఇది ఏ ట్రైన్ అయితే నాకు తెలియదు. కరెక్ట్గా 10:40 10:30 అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక సినిమా థియేటర్ వస్తుంది, బాగుంటుంది ఇది. కానీ సీట్లే కొద్దిగా చిన్నవి అనిపిస్తుంది. తర్వాత అర్థమైంది అవి నార్మల్గానే ఉన్నాయి, మనమే కొద్దిగా లావ్ అయ్యామనేసి. ఇక్కడ పాపం ఎవరో పడిపోయారంట ఈ కుక్క వల్ల. ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాలి, లేదంటే ఈ కుక్కలు మధ్యలో వచ్చేస్తాయి, అప్పుడు పడిపోతూ ఉంటారు. ఇక్కడనే కాదు, మా వీధిలో అయితే మరీ ఘోరము. రోజు చూసే మొహాలే మావి, అయినా అవి మొరుగుతూ ఉంటాయి నైట్ అయితే చాలు. వాటికి కూడా నాలాగా మతి మరిపేమో, ఏం చేస్తాం పాపం. ఇక మేము ఇంటి దగ్గర వరకు వచ్చేసాము. మీకన్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.